హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో ఒక గుడ్ న్యూస్ అనమాట. అందరికీ ఆర్పిఎఫ్ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫిజికల్ డేట్స్ని అయితే రైల్వే బోర్డు మనకి అనౌన్స్ చేసింది. ఈ ఫిజికల్ డేట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెంటేటివ్ డేట్స్ అనమాట. ఇవే ఫిక్స్ అని అనుకోవద్దు. సో అప్పటికి వాతావరణ పరిస్థితులు బట్టి ఏమైనా జరగచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, జూన్ 22 నుంచి జూలై 2 వరకు అయితే మనకి టెంటేటివ్ పిఈటి పిఎండి డేట్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చారనమాట. ప్లేస్ వచ్చేసరికి మనకి జగజ్జీవన్ రామ్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నోలో ఉందన్నమాట. యూపీలో ఉంది. సో ఇక్కడైతే మనకి ఫిజికల్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. రన్నింగ్, పిఈటి, పిఎంటి అన్నీ కూడాను. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి, ఈరోజు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తాము అనేసి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా అయితే తీసుకువెళ్ళండి. ఒరిజినల్ అయితే తీసుకువెళ్ళాలి. అండ్ 2 ఫోటో కాపీస్ కూడా జిరాక్స్ అయితే తీపించుకొని వెళ్ళాలని అయితే ఇక్కడ పర్టికులర్గా మనకి మెన్షన్ చేశారు. సో అదైతే ఒకసారి చూసుకోండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈవెంట్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒరిజినల్ ఫోటో కాపీస్ మీకు ఏమేమి కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అనేసి వాళ్ళు మన నోటిఫికేషన్లో, ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ 2 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే తీసి పెట్టుకోండి మీ దగ్గర. ఎవరెవరికి ఏ రోజు పడింది ఫిజికల్ అనేది వాళ్ళు ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి ఎస్ఎంఎస్ ద్వారా అండ్ మెయిల్స్ ద్వారా పంపిస్తామనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దాని గురించి ఎవరు కూడా టెన్షన్ పడద్దు. త్రూ మెయిల్స్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా మీకైతే వాళ్ళు కమ్యూనికేట్ అయితే అవుతారు. సో ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ మొత్తం కూడా అంతా అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేసి ఉంచుతారనమాట. దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసరికి ఈ రోజే అనమాట, 3వ తారీఖు 6వ నెలలో మనకి నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఇక మనకి కట్ ఆఫ్లో దగ్గరికి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆర్పిఎఫ్ మనకి నార్మలైజేషన్ మార్క్స్ కాకుండా మనకి రా మార్క్స్ అయితే ఎన్నో వచ్చాయో చూసుకునే అవకాశం ఉంది కదా. సో 120కి ఎవరైతే గర్ల్స్ 65+ ఉన్నారు అండ్ మెయిల్స్ 70+ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఫిజికల్ కోసం ప్రాక్టీస్ అయితే చేయండి. డెఫినెట్లీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇక తొందరలోనే రాబోతున్నాయి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫిజికల్ ఎగ్జామ్ డేట్స్ అనేవి తొందరలోనే ఇస్తారు. ఇక మనకి నాకు తెలిసి ఈ యొక్క వీక్లోని రిజల్ట్ అనేది ఇస్తారనమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి రిజల్ట్, నార్మలైజేషన్ మార్క్స్, స్కోర్ కార్డు మొత్తం అయితే ఇస్తారు. ఆ తర్వాత ఇంకా 1 వీక్లో మనకి ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ అయిపోయినా ఇంకొక వారానికి అవి కూడా కండక్ట్ అయితే చేస్తారు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఇప్పుడు దాకా ఎవరైనా ప్రాక్టీస్ మొదలు పెట్టకపోతే ఇంకా తొందర చేసి మొదలు పెట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.